నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే 4th హౌస్లో. సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలి. అంటే ఏంటి, స్లాక్ అవ్వకూడదు, అంటే ఏంటి ఎనర్జీతోటే ఉండాలి. సో తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయాలి. అదొకటి కాకుండా మనకి 5th కూడా మనం చూసాము అంటే శని ఉన్నారు. సో లక్ అనేది ఉంది. ఏదైనా సరే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2nd and 5th మనం చూసాము అంటే మనకి 8th సంచారం జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు డబ్బు రూపాయిన ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సడన్గా ఖర్చు పెట్టే ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది. తప్పక లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎప్పటికైనా సరే ఎవరికైనా లోన్స్ ఇస్తే కనుక ఈ మంత్లో ఇస్తే తిరిగి రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా 12th ఏంటంటే మనం చూసామంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. సో ఖర్చు అనేది మనం చూసే విపరీతంగా ఉంటుంది. సో అది కూడా ఏంటంటే కొంతవరకు
శుభ ఖర్చులే అవుతాయి, కానీ మెడికల్ రీత్యా కూడా ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి మనకు కనిపిస్తోంది, కానీ ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కానీ ఈజీగా అండర్స్టాండింగ్ నేచర్ ఉన్నవాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పేది. సో అండర్స్టాండింగ్ నేచర్ ఉండడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఈ నెలలో. ముక్కు మీద కోపం తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది. అంటే ఏంటి, యువతలో వాళ్ళ ఒపీనియన్ కూడా మనం కన్సిడర్ చేయమని వీళ్ళకి సూచన చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక కెరియర్ పాత్లో కానీ మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దాంట్లో కూడా ఏంటంటే కాలతామదం అంటే ఏంటి, టైం ల్యాప్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ శ్రమ అనేది చాలా విపరీతంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే పెద్ద ఎంఎన్సీస్ అనుకుందాం, లేకపోతే కంపెనీకి సిఇఓస్ అనుకుందాం, వీళ్ళందరికీ కూడా ఏంటంటే పని వాళ్ళతో కానీ మన సన్నిహితులతో అంటే మనతో పనిచేసే వాళ్ళతో కానీ తప్పక విభేదాలు వచ్చే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి అంత ఈజీ అండర్స్టాండింగ్ నేచర్ ఉన్నది ఈ నెలలో కనిపించట్లేదు. అంటే ఏంటి, పనులు కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మనకి ఏంటంటే అంత ఈజీగా ఏది అవ్వదు, 1-2 సార్లు చేయవలసిందే. ఈ సూచన చూస్తే ఇలా ఉంటే కనుక వేరే సూచన చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అంత ఈజీగా పనులు అనేది అవ్వదు. అంటే ఒక స్టెప్ ముందుకేస్తే 2 స్టెప్పులు వెనకేసే ఒక పరిస్థితి కింద మనకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో కనిపిస్తోంది. ఒకటి కాకుండా స్టార్టప్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక కొంతవరకు డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అదే ఖర్చు అయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మనకి చేతి నిండా డబ్బు ఉంటేనే మనం ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది కనుక తప్పక ఖర్చు అనేది విపరీతంగా ఉంది. సో హెల్త్ రీత్యా మనం చెప్పినట్టు యాంగ్జైటీకి అలాగే ఏంటంటే కోపానికి గురవ్వకుండా డిసగ్రిమెంట్స్ లేకుండా జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన చెప్పడం జరుగుతుంది అన్నమాట. తప్పక బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. అంటే ఇక సైడ్ బిజినెస్ పెట్టుకుందాము అని ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది, కానీ కూడా అది కూడా ఖర్చే కనుక తప్పక ఈ నెలంతా ఖర్చు కింద ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, మనకి కుజుడయ్యారు. సో తప్పక సుబ్రహ్మణ్య స్వామికి మనకి పాలాభిషేకం చేయడం అనేది మంచిది ట్యూస్డే. అదొకటి కాకుండా ట్యూస్డే దుర్గాదేవికి పూజించడం అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే మనకి గ్రహణం కూడా వస్తుంది. అండ్ మార్స్ అంటే ఈ రాశికి అధిపతికి ఎదురుకుండానంటే రాహుతో కలయిక ఉంది కనుక తప్పక వీళ్ళు కూడా దానం ఇవ్వడం, అంటే పట్టు విడుపు అయిపోయిన తర్వాత గ్రహణ విడుపు అయిపోయిన తర్వాత దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే నాగుల ప్రతిమ అలాగే ఏంటంటే బియ్యం దానం ఇవ్వండి, చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసామంటే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు త్రిముఖి రుద్రాక్ష అలాగే చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు వీళ్ళకి బిజినెస్ కూడా చక్కబడాలి అంటే ఏంటంటే మనం ఏకాదశి ముఖ రుద్రాక్ష వేసుకోవడం అనేది కాంబినేషన్ వేసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఏంటంటే మనం చూసామంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు 5th హౌస్కి వీనస్తో పాటు. తప్పక కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ లేకపోతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎక్కువ కనిపించట్లే ఈ మంత్లో. సో డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది కనుక కొంతవరకు ఈ పూజలు చేసుకోవడం అండ్ రెగ్యులర్గా ఏంటంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళడం అనేది వీళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్.